హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెలాఖరులాగా జీవన ధ్రువపత్రాలు సమర్పించాలి. ఫిబ్రవరి నెలాఖరులాగా పెన్షనర్లు జీవన ధ్రువపత్రాలు సమర్పించాలని స్థానిక ఉప ఖజానా అధికారి రంగారావు తెలిపారు. స్థానిక పెన్షనర్ల భవనంలో పారుపూడి కృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పెన్షనర్లు అందరూ మాకు తల్లిదండ్రుల వంటి వారిని, మీ కుటుంబ సభ్యులుగానే మా సహచర్యం నడుస్తుందని వివరించారు. పెన్షనర్లు అమలాపురం భవనంలో కూడా ఏవీసీ చేయడం వలన మాకు పని ఒత్తిడి తగ్గిందని, ఇప్పటికే 2300 మంది సమర్పించారని, మిగిలిన వారు కూడా సమర్పించాలని సూచించారు. సభాధ్యక్షులు మాట్లాడుతూ సంఘ ఆవిర్భావం నుండి జరిగిన అభివృద్ధిని గురించి తెలిపారు. అనంతరం 40 మంది సీనియర్ పెన్షనర్లకు ఏటీఓ రంగారావు మరియు ఎస్టీఓ వెంకటనారాయణలు ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ప్రసాద్, కృష్ణమూర్తి, జయంతి శర్మ మరియు సభ్యులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెలాఖరులాగా పెన్షనర్లు జీవన ధ్రువపత్రాలు సమర్పించాలని ఉప ఖజానాధికారి తెలిపారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.